హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. మన ఛానల్ నేమ్ తెలుసు కదా, స్టడీ ఫర్ యువర్ వాల్యుబుల్ డ్రీమ్స్. మంచిగా చదువుకుంటే జాబ్ సంపాదించి మంచి డ్రీమ్స్ని కనుగొంటాం కదా, అవి సక్సెస్ చేసుకోవచ్చు. సో దాని నుంచి మంచి నోటిఫికేషన్ తీసుకొచ్చాను. దాని ఏజు, క్వాలిఫికేషను, పూర్తి వివరాలు ఈ వీడియో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వెళ్ళి చూడండి. మీకు అప్లై చేసే అప్లికేషన్ పెడితే ఎగ్జామ్ రాస్తే జాబ్ వచ్చేయాలంతే. ఎనీవే లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఎనీవే అందరికి ఆల్ ది బెస్ట్. లెట్స్ గో ద వీడియో. ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్నికల్ ఎంట్రీ అక్టోబర్ 2025 బ్యాచ్ రిక్రూట్మెంట్. సో ఫ్రెండ్స్, అక్టోబర్లో 2025 రిక్రూట్మెంట్ యొక్క మన పూర్తి వివరాలు అయితే తీసుకొచ్చేసాను. దీని పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసి మనం అప్లై చేసి జాబ్ సంపాదిద్దాం. 65th షార్ట్ సర్వీస్ కమాండ్ టెక్ మెన్ అక్టోబర్ 2025 అండ్ 36 షార్ట్ సర్వీస్ కమిషన్ టెక్ ఉమెన్ కోర్స్ అక్టోబర్ 2025. అంటే మెన్కి ఉమెన్కి కలిపి రిక్రూట్మెంట్ ఇది. ఇంక్లూడింగ్ విడోస్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్ ఫర్ టెక్ అండ్ నాన్ యూపీఎస్సి. అంటే విడోస్, భర్త చనిపోయిన విడోస్ ఉంటారు కదా, భార్యలు, వాళ్ళకు కూడా ఎలిజిబుల్ ఉంది. సో జాగ్రత్తగా చూసి మేల్ అండ్ ఫిమేల్, అన్మ్యారీడ్ ఉమెన్, మ్యారీడ్ ఉమెన్, డివోర్స్డ్. ఓకేనా? Applications are invited from eligible unmarried male and unmarried female engineering graduates and also from widows of Indian Armed Forces personnel who died in harness for grant of short service commission in the Indian Army. Course will commence in October 2025. సో ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, మేలు ఫిమేలు విడోస్ ఉంటారు కదా, వాళ్ళకి ఎలిజిబుల్ అయిన నోటిఫికేషన్ కోసం మనకి బీటెక్ అంటే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అక్టోబర్ 2025 బ్యాచ్ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. దాని యొక్క పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్నికల్ ఎంట్రీ రిక్రూట్మెంట్. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే నేషనాలిటీ. ఏ క్యాండిడేట్ మస్ట్ ఎయిదర్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, లేకపోతే ఏ సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ అయినా అయి ఉండాలి. ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ హ్యాస్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, బర్మా, శ్రీలంక అండ్ ఈస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్, కెన్యా. సో ఇవన్నీ మనకి ఎందుకని, ఇండియా వాడు అయితే పక్కా అప్లై చేసుకోవచ్చు అబ్బా. ఎక్కడి నుంచి వచ్చినా సరే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు చూపించారు కాబట్టి మన ఇండియా వాళ్ళు అయితే పక్కాగా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఇండియన్స్ అందరికీ కలిసి నోటిఫికేషన్ కోసం ప్రతి ఒక్కరు చూడండి. ఓకేనా? ఇది మన రిక్రూట్మెంట్. నెక్స్ట్ వచ్చి చూద్దాం. ఇదేంటి యాడో, మనకి యాడో ఒకటి, సరే యాడో అయితే పోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి దీని యొక్క అప్లికేషన్ ఏజ్ లిమిట్ ఫర్ ఎస్ఎస్సి టెక్ 65 మెన్ అండ్ 36 ఉమెన్ 20 to 27 ఇయర్స్. ఏజ్ లిమిట్ వచ్చి 20 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే 1998 అక్టోబర్ 1, 2005 వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అర్థమైందా? అంటే 98 నుంచి 2005 వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఫర్ విడోస్ ఆఫ్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్, విడోస్ ఉంటారు కదా, విడోస్ అయితే 35 ఇయర్స్ వరకు ఉమెన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మెన్ అయినా ఉమెన్ అయితే 20 to 27 అన్మ్యారీడ్. విడోస్కి అయితే 35 ఇయర్స్. దీని యొక్క ఇంపార్టెంట్ డేట్, ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 7 జనవరి 2025 నుంచి విల్ బీ క్లోజ్డ్ అట్ 5 ఫిబ్రవరి. 7 జనవరి నుంచి 5 ఫిబ్రవరి 2025 వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో డేట్ అయితే గుర్తుపెట్టుకుని 7 జన్ 5 ఫిబ్రవరి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే candidates who have passed the request engineering degree course on or in the final year of engineering degree course are eligible to apply. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నా లేకపోతే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్ స్టడీయింగ్ ఇన్ ద ఫైనల్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్ డిగ్రీ కోర్స్ షుడ్ బి ఏబుల్ టు సబ్మిట్ ప్రూఫ్ ఆఫ్ పాసింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ ఎగ్జామినేషన్ అలాంగ్ విత్ మార్క్ షీట్స్ ఆఫ్ ఆల్ సెమిస్టర్స్ సిఎస్ బై ఆన్. ఫైనల్ ఇయర్ అయితే సరిపోదు, పాస్ అయిన సెమిస్టర్ మార్క్స్ కూడా చూపించాలంట. ఓకే, ఇవన్నీ ఇక్కడ రాసున్నాయి. ఇవే అంతా ఒక టైం టు టైం అనేది చూపించాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ విడోస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. విడోస్కి ఏంటంటే ఎస్ఎస్సిడబ్ల్యూ నాన్ టెక్ వాళ్ళకైతే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. అంటే నాన్ టెక్ అంటే ఏంటంటే ఎనీ డిగ్రీతో అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సిడబ్ల్యూ అంటే పిఈ బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉండాలి. ఓకే, క్యాండిడేట్ స్టడీయింగ్ ఇన్ ఫైనల్ ఇయర్ ఆఫ్ డిగ్రీ must ensure that she submits the proof of passing degree exam by 1 October 2025 to Directorate General of Recruiting filing, which her candidate will be cancelled. ఓకేనా? డిగ్రీ ఫైనల్ ఇయర్లో కానీ పాస్ అవ్వకపోతే క్యాండిడేట్స్ని తీసేస్తారు. దీని ఒక ఇండియన్ ఆర్మీ ఎస్ఎస్సి టెక్నికల్ ఎంట్రీ అక్టోబర్ 2025 బ్యాచ్ వేకెన్సీస్.
కోర్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ దీని యొక్క వేకెన్సీస్. సివిల్ వాళ్ళకైతే 75 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకో చూడండి ఇక్కడ ఆర్కిటెక్చరు, కంప్యూటర్ అవన్నీ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ ఎస్సీ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ టెక్నాలజీ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 60 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను 33 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికామ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఫైబర్ ఆప్టిక్స్, టెలికమ్యూనికేషన్, మైక్రోవేవ్ ఇది వీళ్ళకి. ఇవన్నీ అంటే ఇంకా అన్ని బ్రాంచ్లు ఉన్నాయబ్బా. మెకానికల్కి 101 వేకెన్సీస్. సో ఎలాగైనా ఈజీగా జాబ్ సంపాదించాలంటే ఇంజనీరింగ్ వాళ్ళకి పోటాపోటీ ఏమి ఉండదు కాబట్టి ఎవరు పార్టిసిపేట్ చేయరు కాబట్టి రన్నింగ్ ఫిట్నెస్ ఉంటే ఈ గ్రూపుల్లో మీరు ఉంటే 350 వేకెన్సీస్ అయితే అబ్బాయిలకు ఉన్నాయి. అమ్మాయిలకు కూడా అదే విధంగా ఇగో సేమ్ అయ్యే. అమ్మాయిలు అయితే ఇంకా పోటాపోటీ అసలు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుందామని ఉంటుంది కానీ నార్మల్ జాబ్ చేయాలని ఉండదు. వాళ్ళకేమో 29 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే. అలాగే విడోస్ అంటే మనకు తెలుసు కదా, వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అంటే ఎనీ డిసిప్లిన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కాకపోతే విడోస్ అయ్యి ఉండాలి. ఓకే. తర్వాత ఏమో క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ ఇన్ ఎనీ వాళ్ళకి ఒకటి అంటే 2 పోస్టులు అయితే ఉన్నాయి. ద వేకెన్సీస్ మెన్షన్ అట్ పారా 3A to 3C ఆర్ 22 అండ్ మే చేంజ్ ద రీఅప్రోప్రియేట్ డిపెండింగ్ ఆన్ ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్స్. సో ఇది మనకైతే సంగతి. దీని యొక్క ర్యాంకు పొజిషన్ బట్టి లెఫ్టినెంట్ లెవెల్ 10 అయితే 56,000 నుంచి 1,75,000. కెప్టెన్ అయితే లెవెల్ 10B 61,000 నుంచి, మేజర్ 69, కల్నల్ 11-13 1,30,000. ఇంకా అలా జీతాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం అంటూ లేదు. మన సింపుల్ జాబ్ 56,000తో జాయిన్ అయిపోవచ్చు ఫస్ట్ ఒకవేళ సక్సెస్ అయితే. అక్కడి నుంచి 2,50,000 వరకు మనం ఎదుగుతాం. సో దీనికి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకసారి దృష్టి పెట్టి ఇంజనీరింగ్ చదువుకున్నాం సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోవాలని కాకుండా ఇలాంటి ఇంజనీరింగ్ చేసుకున్నా సరే ఇందులోకి వెళ్ళొచ్చని ఒకసారి మైండ్ పెట్టి ఒకసారి అప్లికేషన్ చదివి అప్లై చేసుకుంటే మంచి వద్ద అనమాట. మిలిటరీ సర్వీస్ పే ఎంఎస్పీ టు ఆఫీసర్స్ ఫ్రమ్ ది ర్యాంక్ ఆఫ్ లెఫ్టినెంట్ టు బ్రిగేడియర్ అంటే 15,500 per month ఫిక్స్డ్. పెరుగుతుందంట అబ్బా సాలరీ. తర్వాత ఫిక్స్డ్ స్టైఫండ్ ఫర్ కిడిట్ ట్రైనింగ్ ఏంటంటే 56,100 నుంచి స్టార్టింగ్ అవుతుంది. పే లెవెల్ స్టార్టింగ్, తర్వాత అలా పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరు అయితే మనకి దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే www.joinindianarmy.nic.inలోకి వెళ్ళిపోయి వెబ్సైట్లో ఓపెన్ చేసి ఎలిజిబిలిటీ కార్డ్ చెక్ చేసుకుని ప్రతి ఒక్కరూ ఈజీగా అప్లై చేసుకోవచ్చమ్మా. సో ఈ విధంగా మంచి జాబ్ నోటిఫికేషన్ ఇది. కాంపిటీషన్ కూడా ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేస్తే నేను చెప్తాను. ఓకేనా. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికి ఉంటే ఈ విషయం షేర్ చేయండి. నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోతాను అంటే కుదరదు. మంచి జాబు నువ్వు ర్యాంకులు పెట్టి మంచి యూనిఫామ్ వేసావంటే బాగుంటుంది కాబట్టి ఫిట్నెస్గా అసలు అవకాశం ఉన్న వాళ్ళకేమో నోటిఫికేషన్ తీయట్లేదు. మీకు అవకాశం ఉంది కానీ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే నోటిఫికేషన్ తీసేస్తున్నారు. అది గోడ. ఓకేనా. మంచి నోటిఫికేషన్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైనా ఇంజనీరింగ్లో చదివినా లేకపోతే ఎవరైనా చదువుతున్నా వాళ్ళందరికీ షేర్ చేయండి. మీకు కూడా మంచి జరుగుతుంది, వాళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని గ్రోత్ పెంచండి. ఈ ఇయర్లో జాబ్ కొట్టాలి అంతే. జై హింద్ ఫ్రెండ్స్.